నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఎన్ఐఏ. ఎన్ఐఏ అంటే నా ఇల్లు ఆంధ్ర అనో, లేదు నా ఇల్లు ఆదిలాబాద్ అనో, లేదు నా ఇల్లు అశోక్ నగర్ అని మటుకు చెప్పకండి. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మీరు అనొచ్చు, ఆల్రెడీ సిబిఐ ఉంది కదా మాస్టారు, మరి మళ్ళీ ఎన్ఐఏ ఎందుకు వచ్చింది అని. వెల్, అది మనం వివరాల్లోకి వెళ్తే పూర్తిగా తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఎన్ఐఏ యొక్క లోగోని గమనించవచ్చు. సో ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు మనం ఎన్ఐఏ గురించి తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం, మనకి దీనికి వెనక ఉన్న నేపథ్యం తెలియాలి. వి నీడ్ టు నో ద కాంటెక్స్ట్. Recently, the NIA announced reward for information on Canada-based terrorist Goldie Brar. Well, ఈ ఫోటో జస్ట్ మీకు ఒక రెఫరెన్స్ పాయింట్ కోసమే చూపించడం జరుగుతుంది. దెర్ ఈస్ నో ఇంటెన్షన్ ఓవర్ హియర్. ఇట్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసెస్. నేను మళ్ళీ చెప్తున్నాను, రెఫరెన్స్ పర్స్పెక్టివ్లో మీరు ఐడెంటిఫై చేయాలి అని చెప్పి ఆ పర్సన్ ఫోటో చూపించడం జరుగుతుంది. దెర్ ఈస్ నాట్ ద హిడెన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పేరు గోల్డీ బ్రార్. సో అతన్ని ఒక టెర్రరిస్ట్గా కన్సిడర్ చేస్తోంది ఎన్ఐఏ. సో అతను కానీ, అతని యొక్క అనుచరుడు కానీ, వాళ్ళ యొక్క ఆచూకీ తెలిపిన వాళ్ళకి కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తే కనుక 10 లక్షలు పర్ పర్సన్ ఇస్తామని చెప్పి ఎన్ఐఏ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అందుకు గాను ఎన్ఐఏ వార్తల్లోకి వచ్చింది. బట్ ఎన్ఐఏ వార్తల్లోకి ఎందుకు వచ్చిందని తెలుసు, కానీ ఎన్ఐఏ ఎన్నిసార్లు వార్తల్లోకి వచ్చినా మనలో చాలామందికి తెలియదు కదా. సో నవ్ ఈజ్ ద టైమ్ యూ విల్ బి గెటింగ్ టు నో అబౌట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు ఎన్ఐఏ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 2008వ సంవత్సరంలో జరిగింది. జరిగిన కారణం మనం చూస్తే కనుక ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద 26/11 అటాక్స్, 26/11 అటాక్స్ అని అంటారు. తాజ్ హోటల్ అటాక్ గుర్తుందా మీ అందరికీ? 2008వ సంవత్సరం నవంబర్ 26న జరిగింది, రైట్? సో ఆ ముంబై ఏవైతే అటాక్స్ జరిగాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఎన్ఐఏ యొక్క ఫార్మేషన్ జరిగింది. ఇట్ ఈస్ అ సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇన్ ఇండియా. భారతదేశంలో టెర్రరిజంకి వ్యతిరేకంగా ఉన్న ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, అండ్ దట్ టు అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యాజ్ వెల్. సో ఇది మేజర్గా ఏవైతే టెర్రర్ అటాక్స్ ఉంటాయో, లేదు టెర్రర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. సో ఎన్ఐఏ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే కనుక న్యూఢిల్లీలో ఉంది. అలానే దానికి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అవి హైదరాబాదు, గౌహతి, ముంబై, లక్నో, కొచ్చి, కలకత్తా, జమ్మూ, రాయ్పూర్లో ఉంది. గౌహతి అస్సాంలో ఉంది, లక్నో యూపీలో ఉంది, కొచ్చి కేరళలో ఉంది, రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. మిగిలిన అలాగో మోస్ట్లీ అందరూ గుర్తుపడతారు. తర్వాత ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ఇన్ రెస్పాన్స్ టు ద 2008 ముంబై టెర్రర్ అటాక్స్. ఇప్పుడే చెప్పాను కదా, 26/11 అటాక్స్ అంటారు. 26 అంటే 26, 11 అంటే 11. సో 26/11 అటాక్ ఏదైతే జరిగిందో 2008లో, తాజ్ అటాక్ ఏదైతే జరిగిందో, సింపుల్గా చెప్పాలి అంటే ఆ అటాక్ జరిగిన తర్వాత ఎంతైనా సరే టెర్రరిజంని ఒక స్పెషల్ థింగ్గా కన్సిడర్ చేస్తూ, టెర్రరిజం ఒక స్పెషల్ ఎనిమీగా కన్సిడర్ చేస్తూ, మిగిలిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఆల్రెడీ బర్డెన్స్ చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. సో దీన్ని మనం యాడ్ చేస్తే థింగ్స్ ఇంకా చాలా స్లోగా మూవ్ అవుతాయనే ఉద్దేశంతో ఎన్ఐఏని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇంతకీ దీనికి ఏ బాధ్యతలు ఉన్నాయని గమనిస్తే, ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు డీల్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్ అక్రాస్ స్టేట్స్, అండ్ దట్ టు మోస్ట్ ఇంపార్టెంట్లీ వితౌట్ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్స్ అండర్ రిటన్ ప్రొక్లమేషన్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఒక రిటర్న్ ప్రొక్లమేషన్ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ రిటర్న్ ఆర్డర్, లేదు రిటర్న్ డిక్లరేషన్ లాగాని. ఏమని అని అంటే, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు టెర్రర్ రిలేటెడ్ ఏమన్నా అంశాలు ఉంటే వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేపట్టవచ్చు, ఆ విధంగా వాళ్ళకి అధికారం ఉంది అని. ఇంతకీ ఎన్ఐఏ యొక్క విధులు ఏంటి అని గమనిస్తే కనుక, సెట్టింగ్ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ కౌంటర్ టెర్రరిజం అండ్ అదర్ నేషనల్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్. జాతీయ భద్రతకి సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేపట్టాలి అన్నా, అలానే టెర్రరిజంకి వ్యతిరేకంగా ఏదన్నా కార్యక్రమం చేపట్టాలి అన్నా వాటికి సంబంధించిన నాణ్యతలు, వాటికి సంబంధించిన స్టాండర్డ్స్ని సెట్ చేస్తుంది ఎన్ఐఏ. అండ్ డెవలపింగ్ ఎ హైలీ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ దట్ వర్క్స్ ఇన్ పార్ట్నర్షిప్స్. ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఐఏ ఒక్కటి పని చేయలేదు. బికాస్ అలా అంటే పని చేయలేదని అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఒక చేత్తో చప్పట్లు కొట్టలేని చూసారా, అట్లా ఎన్ఐఏ ఒక్కటి డిపార్ట్మెంట్కి ఏం చేయలేదు. ఇట్ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్. సో ఆ విధంగా హైలీ స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ఆఫీసర్స్ వాళ్ళకి కావాలి. డిటరింగ్ ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్. సో ప్రస్తుతం ఎవరైనా తీవ్రవాదులు ఉన్నా, అలానే భవిష్యత్తులో ఒకవేళ తీవ్రవాదులు అయ్యే అవకాశం ఉన్నా, వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు చేపట్టే ప్లాన్లో ఉన్నా వాటన్నిటిని కూడా డిటర్ చేయడం. అండ్ దట్ టు అగెయిన్స్ట్ ద గ్రూప్ ఆర్ యాజ్ అగెయిన్స్ట్ అన్ ఇండివిజువల్. సో ఒక మనిషికి అగెయిన్స్ట్గా ఉండొచ్చు, ఒక సమూహానికి వ్యతిరేకంగా అయినా ఉండొచ్చు. It deals with offenses under acts that implement international treaties, agreements, conventions, resolutions of the UN, its agencies and other international organizations. So వివిధ అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి దానికి ఏదైతే
అనుబంధ సంస్థలు ఉన్నాయో, అలానే అంతర్జాతీయ ఒప్పందాలు ఇవన్నీ ఉన్నాయో వాటికి అకార్డింగ్గా ఒకవేళ ఏమైనా చట్టాలను వ్యతిరేకించినా, వాటికి సంబంధించి ఏమైనా అఫెన్సెస్ జరిగినా, కన్సిడరింగ్ ఎస్పెషల్లీ ది టెర్రరిజం యాక్టివిటీ, దానికి సంబంధించి ఎన్ఐఏ బాధ్యత వహిస్తుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా యాజ్ రిప్రజెంటేటివ్. The NIA also works with the state governments to designate special courts which have precedence over other courts when trying NIA cases. ఒకవేళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన కేసులు ఒకవేళ ఏదైనా కోర్టు తీసుకుంటే గనక అప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది అండ్ దట్టు స్పెషల్ కోర్ట్స్ని డెసిగ్నేట్ చేస్తుంది విచ్ హ్యావ్ ప్రెసిడెన్స్ ఓవర్ అదర్ కోర్ట్స్. అంటే మిగిలిన ఏవైతే కోర్టులు ఉంటాయో వాటికన్నా సుపీరియర్గా అయిపోతుంది అనమాట ఈ కోర్ట్, కన్సిడరింగ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ ఎన్ NIA కేస్. సో చూసారు కదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. మనలో చాలామందికి వార్తల్లో ఎప్పుడూ కూడా ఈ NIA అనేది కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. కానీ మన ఎవరికి అసలు NIA అంటే ఏంటి అనేది కూడా ఒక బేసిక్ ఐడియా అయితే లేదు. సో ఐ హోప్ నౌ యూ గాట్ ఎ బ్రీఫ్ ఐడియా అబౌట్ ఇట్. సో టెర్రరిజంని కౌంటర్ చేయడానికి ఉన్న సెంట్రల్ లెవెల్లో ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అది. సో దీని యొక్క స్థాపన ముంబై అటాక్స్ జరిగిన తర్వాత 2008 సంవత్సరంలో చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. అలానే బ్రాంచెస్ అక్కడ కూడా చూసాం కదా, హైదరాబాద్, గౌహతి, జమ్మూ, రాయ్పూర్ ఇలా వివిధ ప్రాంతాల్లో ఉంది, లక్నోకి వచ్చి. సో ఏదేమైనా సరే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నుంచి ఒక రిటర్న్ ప్రొక్లమేషన్ ద్వారా ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పర్మిషన్ లేకుండా హ్యాపీగా అది కేసెస్ని టేక్ కేర్ చేయగలదు. బట్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా అసోసియేషన్ ఉండాలి అని భావిస్తే కనుక అప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్లో వస్తున్న కోర్ట్స్లో NIA కేసు ఉంటే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది సుపీరియర్ వన్స్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ కోర్ట్స్ అండ్ దట్ ద NIA పార్టిసిపేటింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఏది ఏమైనా సరే NIAకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా అనుకుంటున్నాను. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.